గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆగస్ట్ 26, 2020 మనకి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈఎస్ఆర్ ఆన్లైన్ డేటా ఎంట్రీలో భాగంగా 25/8/2020న మొత్తం డేటాబేస్ని మార్చేశాడు. పార్ట్స్ అన్నిటినీ 1 to 9లోనే అడ్జస్ట్ చేసేసాడు. ఆ 8లో లీవ్ లెడ్జర్ అనే ముఖ్యమైన భాగంలో మొత్తం గతంలో ఉన్న లీవ్ లెడ్జర్ విధానాన్ని మొత్తం తీసేసి కొత్త విధానాన్ని పెట్టాడు. కొత్త విధానం ఎక్కువగా మన మాన్యువల్ ఎస్ఆర్ని పోలి ఉంది. ఇప్పుడు పాత విధానమే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, ఎంటర్ చేసుకుంటానికి చక్కగా ఉంది. చిన్నవి అంటే ఒకే డేట్ ఆఫ్ కాంపన్సేటరీ ఇయర్స్ డేట్ ఆఫ్ శాంక్షన్ ఒకటే అయితే అప్పుడు తక్కువ ఏదైతే ఆ ఇయర్స్ తీసుకునేది అక్కడ మన డేట్ ఆఫ్ శాంక్షన్ మార్చుకున్నప్పుడు కరెక్ట్గానే తీసుకుంది. మనం పార్ట్ 3, 4, 5 గతంలో ఉన్న పార్ట్ 3, 4, 5 లీవ్స్ అవైల్డ్లో మనం ఈఎల్ లీవ్స్ అవైల్డ్ కానీ, హెచ్పిఎల్ కానీ, కమిటెడ్ కానీ, లీవ్ నాట్ డ్యూ కానీ ఏవి మనం యూజ్ చేసుకున్నా ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి పడిపోయేవి, అవి డిడక్ట్ అయిపోయాయి. సింపుల్గానే ఉంది. మనం ప్రాసెస్ మొత్తం చేసుకున్నాం. ఒక నెల రోజుల నుంచి ఎక్కువగా లీవ్ లెడ్జర్ 1 month నుంచి బాగా చేసాం. కానీ వెంటనే సడన్గా 25వ తారీఖు మొత్తం మార్చేశాడు, మళ్ళీ కొత్తగా పెట్టాడు. ఇప్పుడు అంతా మాన్యువల్ ప్రాసెసే. మన లీవ్ లెడ్జర్ మొత్తం మాన్యువల్ అయ్యి ఎక్కడ కూడా ఏ కాలంలో కూడా వాడు ఫార్ములా కానీ సాఫ్ట్వేర్ కానీ అప్లై చేయలేదు. మొత్తం మనం మాన్యువల్గానే చేయాలి. అయితే నేను కొన్నాళ్ళు ఆగుదాం అనుకున్నాను, కానీ మన సబ్స్క్రైబర్సు అలాగే ఉపాధ్యాయ మిత్రులు, మిగతా ఉద్యోగ మిత్రులు కూడా, వేరే జాబ్స్ మిత్రులు కూడా లీవ్ లెడ్జర్ చేయండి అని అడుగుతున్నారు. అందుకని ఒకసారి మనం మొత్తం తెలుసుకుందాం. ఈ వీడియో మొదటి నుంచి చివరి దాకా చూడండి. లీవ్ లెడ్జర్లో ఉన్న లెంతీ అయినా సరే లీవ్ లెడ్జర్లో ఉన్న ప్రతి చిన్న విషయానికి ఈ వీడియోలో మీకు క్లారిఫికేషన్ ఇస్తానని నేను అనుకుంటున్నాను. ఏమన్నా మిస్ అయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మిస్ అయిన క్లారిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తాను. దాదాపు క్లారిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ప్రతి చిన్న విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ముఖ్యమైన విన్నపం ఏంటంటే, వీడియో చూసే మిత్రులందరూ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయగానే ఆల్ అని వస్తుంది. మా పైన నోటిఫికేషన్స్లో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఎటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఏ గ్రూపుల్లో మీకు వీడియో పోస్ట్ అయిపోయినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే మనకి కరెక్ట్గా కంటెంట్ కరెక్ట్ ఉన్నా ఎక్కువ మందికి వెళ్ళాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి. అంతేగా కేవలం ఇది అందరికీ ఉపయోగపడేది అన్నట్లే ఉపయోగపడటం కోసమే మొత్తం స్టడీ చేసిన తర్వాతే మొదలుపెట్టను, వెంటనే చేయకుండా. సో ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ 8 లీవ్ లెడ్జర్లో మనం సింపుల్ నుంచి వద్దాం. ఈఎల్, హెచ్పిఎల్ తర్వాత పక్కన పెడదాం. ముందు సమయ కేంద్ర లీవ్ ఫర్ టీచర్స్ దీన్ని సెలెక్ట్ చేసుకోగానే డేట్ ఆఫ్ శాంక్షన్ ఆర్ ఎస్ఆర్ ఎంట్రీ అని ఉంటుంది. ఇది సమయ కేంద్ర లీవ్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఎస్ఆర్ నమోదు ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఎస్ఆర్ నమోదులో డీడీఓ సంతకం పెట్టిన డేటు వేయండి. డీడీఓ సంతకం పెట్టిన డేట్ లేకపోతే మీ డీడీఓ ఖచ్చితంగా సమయ కేంద్ర లీవ్ మీకు ప్రిజర్వ్ చేయడానికి ఖచ్చితంగా ఒక ప్రొసీడింగ్ ఇవ్వాలి. ఆ ప్రొసీడింగ్ డేటు ఇక్కడ డేట్ ఆఫ్ శాంక్షన్ ఆర్ ఎస్ఆర్ ఎంట్రీ డేట్ దగ్గర నమోదు చేయండి. ఇక్కడ నెక్స్ట్ ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే ఫ్రమ్ డే టు టు డేటు నంబర్ ఆఫ్ డేస్ వర్క్డ్. ఇక్కడ మనకి సమయ కేంద్ర లీవ్కి మన కాంపన్సేషన్గా మనకి వర్క్ చేయమని జీవో ఇచ్చాడు. ఆ జీవోలో ఎక్కడి నుంచి ఎక్కడ వర్క్ చేయమన్నాడు, మొత్తం మన స్ట్రైక్ పీరియడ్ అంతా 20/10/2013 నుంచి 23/3/2014. ఇక్కడ గుర్తుండడానికి నోట్ చేస్తున్నాను. 20/10/2013 నెక్స్ట్ 23/3/2014. ఈ పీరియడ్లో మనం స్ట్రైక్ చేసిన పీరియడ్ అన్ని కాంపన్సేషన్ చేసేసాం కాబట్టి మనకి ఫ్రమ్ డే టు డేటు ఇవే ఎంటర్ చేయండి. నంబర్ ఆఫ్ డేస్ లీవ్ క్రెడిట్ అంటే 17 days వేస్తాం. ఇక్కడ 17 days. తర్వాత నంబర్ ఆఫ్ డేస్ లీవ్ అవైల్డ్. మనం సమయ కేంద్ర లీవ్స్ని మనకి సరెండర్ చేసుకుంటానికి వీల్లేదు. కేవలం మామూలు సిఎల్ లాగా ఆ 17 రోజుల ఈఎల్స్ వాడుకోవాలి. కాబట్టి అవి అలా వాడుకున్నట్లయితే ఎన్ని రోజులు వాడుకున్నామో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 రోజులు వాడుకున్నాను. తర్వాత బ్యాలెన్స్ చూడండి. యాక్చువల్గా ఇక్కడ 5 రోజులు 17 days క్రెడిట్, లీవ్స్ అవైల్డ్ 5 days మనం ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ రావచ్చు సాఫ్ట్వేర్లో. కానీ అది కూడా మనమే ఎంటర్ చేయాలి. 17 - 5 మనం ఎంటర్ చేయాలి, 12 ఎంటర్ చేసి సేవ్ కొట్టేస్తే
సేవ్ మీద క్లిక్ చేయగానే సేవ్ అయిపోతుంది. ఇక్కడతో సమయ కేంద్ర లీవ్లో మనకి క్లారిఫికేషన్ ఏమీ ఉండదు, సమస్య కూడా ఏమీ ఉండదు. మనకి ప్రతి దాంట్లో ఎస్ఆర్ ఎంట్రీ డేట్ ఉంటుంది. ఎస్ఆర్ ఎంట్రీ డేటు ఖచ్చితంగా ఇక్కడ సమయ ఈఎల్ హెచ్పిఎల్ ఇవన్నీ ఏ విభాగంకి వచ్చినప్పుడు ఆ విభాగంలో మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ సమయ కేంద్రకు వచ్చేసరికి మీకు డీడీఓ ఖచ్చితంగా సమయ కేంద్ర లీవ్స్ ఎంటర్ చేసేటప్పుడు సైన్ డేట్ కానీ లేదా ప్రొసీడింగ్ డేట్ కానీ. ఇక నెక్స్ట్ మనకు క్లారిఫికేషన్ కావాల్సింది ఫ్రమ్ డేటు టు డేటు. మనం ఏ పీరియడ్ మధ్య ఆ స్ట్రైక్ పీరియడ్ అంతా కాంపన్సేషన్ చేసి వర్క్ చేసాము. సో అన్ని రోజులు చేయకపోవచ్చు, కానీ ఏ పీరియడ్ మధ్య చేసామో ఆ పీరియడ్ 20/10/2013 నుంచి తర్వాత 23/3/2014 ఎంటర్ చేసేసేయండి. తర్వాత నంబర్ ఆఫ్ లీవ్స్ క్రెడిట్ అవైల్డ్ బ్యాలెన్స్ అయిపోతుంది, కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎడిషనల్ లీవ్ ఫర్ పోలీస్, దీంట్లో కూడా ఇబ్బంది లేదు. అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎడిషనల్ లీవ్స్ ఇస్తారు. అది జాన్ టు జూను, జూలై టు డిసెంబర్ ఉంటాయి. ఇక్కడ డేట్ ఆఫ్ ఎస్ఆర్ ఎంట్రీ వేసేసేయటం, నంబర్ ఆఫ్ లీవ్స్ శాంక్షన్ వేసేస్తాం, సేవ్ కొట్టేస్తాం. ఎన్ని ఉంటే అన్ని. ఇక్కడ 2 ఉంటాయి అన్నమాట, ఇయర్లో 2 ఉంటాయి, 2 కాలమ్సే ఉంటాయి, ఫిల్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత చైల్డ్ కేర్ లీవ్ ఫర్ ఫీమేల్ ఎంప్లాయ్, ఇక్కడ కూడా మీకు ఇక్కడ క్లారిఫికేషన్ రాదు. ఫ్రమ్ డే టు డే టు మెయిన్. ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ సీసీఎల్స్ శాంక్షన్డ్ అని అడుగుతాడు. ఇక్కడ అడిగినప్పుడు 60 డేస్ ఎంటర్ చేసేస్తాం. డేట్ ఆఫ్ శాంక్షన్ ఇక్కడ మనకి ఎస్ఆర్ చైల్డ్ కేర్ లీవులు ఖచ్చితంగా మనం ఒకసారి యూటిలైజ్ చేసుకుంటేనే డీడీఓలు ఇప్పుడు వరకు ఎస్ఆర్లో ఎంట్రీ చేశారు. యూటిలైజ్ చేసుకోకపోయినా ఇప్పుడు తప్పనిసరిగా డేట్ ఆఫ్ మనకి శాంక్షన్ కావాలి, ఎస్ఆర్ ఎంట్రీ డేట్ కావాలి. కాబట్టి ఇంతవరకు లీవ్ అకౌంట్ ఓపెన్ చేయని వాళ్ళు ఖచ్చితంగా మీ డీడీఓలతో ఆ చైల్డ్ కేర్ లీవ్ ఎస్ఆర్లో ఎంట్రీ వేయించుకోండి. ఆ ఎంట్రీ డేట్నే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఫ్రమ్ డే టు డే టు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మనకి చైల్డ్ కేర్ లీవ్ జీవో నంబర్ 132 6/7/2016 మనకి రిలీజ్ అయింది. ఎవరైతే ఈ 6/7/2016కు ముందు సర్వీస్లో ఉన్నారో ఫ్రమ్ డే టు 6/7/2016 ఎంటర్ చేసేయండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఎవరైతే 6/7/2016 తర్వాత సర్వీస్లోకి వచ్చిన ఉమెన్ ఎంప్లాయీస్ వాళ్ళు సర్వీస్ జాయినింగ్ డేట్ని ఎంటర్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ 6/7/2016 ఉంటారు. ఒకవేళ 6/7/2016 తర్వాత కొత్తగా జాబ్లో చేరిన ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ జాయినింగ్ డేట్ని వేసేయండి, 6 ఎంటర్ చేయండి. 6/7/2016 ముందు ఈ జీవో రిలీజ్ కాకముందు సర్వీస్లో ఉన్న ఉమెన్ ఎంప్లాయీస్ మొత్తం ఫ్రమ్ డేట్ దగ్గర 6/7/2016ని ఎంటర్ చేయండి. తర్వాత టు డేట్ వచ్చేసరికి మీకు ఇక్కడ స్టిల్ డేట్ వేసుకోవచ్చు. స్టిల్ డేట్ వేస్తే మరి ఆ టు డేట్ అంతవరకైనా తర్వాత లేవా? ఇప్పుడు స్టిల్ డేట్ వేసామనుకోండి, ఈరోజు నేను డేటా ఎంట్రీ చేస్తుంది 26 ఆగస్టు, ఆ తర్వాత మనం అవైల్ చేసుకోలేమా? అవైల్ చేసుకోగలం. పోనీ రిటైర్మెంట్ డేట్ వేసామా, అక్కడ రిటైర్మెంట్ దాకా మనకి ఇయర్స్ ఉండవు. ఈలోపే పిల్లలు 18 ఇయర్స్ నిండిపోతారు, డిజేబుల్డ్ అయితే 21. కాబట్టి మీకు ఉన్న పిల్లలను బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు లాస్ట్ ఎక్కడి వరకు ఎలిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు సెకండ్ చైల్డ్ 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది, డిజేబుల్ అయితే 21. సెకండ్ 18 ఇయర్స్ కంప్లీట్ ఎప్పుడవుతుందో చూడండి, ఆ డేట్ ఎంటర్ చేసేయండి. ఇన్ కేస్ ఇప్పుడు ఒక్కోసారి మనకి ఇంతకన్నా ఎక్కువ డేట్ ఇస్తే తీసుకోలేదనుకోండి, తీసుకుంటుంది ఖచ్చితంగా. చూడండి, ప్లీజ్ సెలెక్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టుడేస్ డేట్ ఉంటుంది. సో ఇక మనం దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ఏ రోజైతే ఎస్ఆర్ ఎంట్రీ ఆన్లైన్ ఈఎస్ఆర్ డేటా చేస్తున్నారో ఆ రోజు డేట్ ఇచ్చేసేయండి. లేదా మీరు డేటా ఎంటర్ చేసి సేవ్ కొట్టేసుకుంటాం, కానీ 1 నెలకో 2 నెలకో ఫైనల్ కన్ఫర్మేషన్ కొట్టుకుంటాం. ఫైనల్ కన్ఫర్మేషన్ కొట్టే ముందు ఇక్కడికి వచ్చి ఈ టు డేట్ మార్చేయండి, ఆ రోజు డేట్ ఇచ్చేసి మీకు సేవ్ కొట్టేసిన తర్వాత కన్ఫర్మేషన్ కొట్టేయండి. లేదా కన్ఫర్మేషన్ కొట్టదలుచుకున్నారు అనుకోండి, మీరు ఏ రోజు డేటా ఎంట్రీ చేస్తున్నారో ఆ రోజు ఎంటర్ చేసేయండి. ఇక్కడ కూడా ఇట్లా ఇవ్వకూడదు, ఖచ్చితంగా డేటు మనకు అనుకూలంగానే ఇవ్వాలి. ఫ్రమ్ డేట్ టు డేట్. నెక్స్ట్ ఇక్కడ ఫ్రమ్ డేట్ మీకు ఇచ్చేసాను, మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. జీవో వచ్చిన 6/7/2016 ఎంటర్ చేయండి. దాని తర్వాత జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు జాయినింగ్ డేట్ ఇచ్చేసేయండి.
ఇక్కడ డేట్ ఆఫ్ శాంక్షన్ అంటే ఎస్ఆర్ ఎంట్రీ డేటు లేదా శాంక్షన్ డేట్ వేసేసేయండి, సేవ్ కొట్టేసేయండి. ఇంతటితో చైల్డ్ కేర్ లీవ్ ఫర్ ఫీమేల్ ఎంప్లాయీస్ అయిపోతుంది. ఇప్పుడు ఈఎల్ మీద క్లిక్ చేయగానే మనకి ఈఎల్స్ వస్తుంది. ఇక్కడ కాలమ్స్ చూడండి, ఎస్ఆర్ ఎంట్రీ డేట్, ఇక్కడ ఎస్ఆర్ ఎంట్రీ డేటు, తర్వాత లీవ్ సెరెండ్లో ఫ్రమ్ డేటు టు డేటు లీవ్ టైపు, తర్వాత లీవ్ టైప్లో మనకి ఈఎల్ కాంపన్సేటరీ ఈఎల్ రెండూ ఉంటాయి. మనకి ఎంటర్ చేసేటప్పుడే ఈఎల్ అయితే ఈఎల్, కాంపన్సేటరీ ఈఎల్ అయితే కాంపన్సేటరీ ఈఎల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నంబర్ ఆఫ్ డేస్ లీవ్ ఎరెండ్ అంటే మనకి ఎన్ని రోజులు వచ్చినాయి మనం మాన్యువల్ ఎస్ఆర్ దగ్గర పెట్టుకోవాలి. మాన్యువల్ ఎస్ఆర్ దగ్గర పెట్టుకుని డైరెక్ట్గా ఇది ఫిల్ చేద్దామా అంటే కుదరదు. ఒకసారి కాలమ్స్ చూద్దాం, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నంబర్ ఆఫ్ డేస్ లీవ్స్ ఎరెండ్, తర్వాత లీవ్ సెట్ క్రెడిట్. ఆల్రెడీ మనకి ఇప్పుడు మనం ఈ కాలం ఎంటర్ చేసేదానికి ఇప్పుడు నంబర్ ఆఫ్ డేస్ ఎరెండ్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు 6 అనుకోండి, ఆల్రెడీ ముందే సెకండ్ రో ఎంటర్ చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ రోలో ఆల్రెడీ ఇంకో 5 ఉన్నాయి అనుకోండి, అప్పుడు క్రెడిట్లు ఎంత వస్తుంది, 6, 5 వస్తుంది. మీకు మొత్తం ఎంటర్ చేసి లైవ్గా చూపిస్తాను. తర్వాత లీవ్ సేవైల్డ్ ఫ్రమ్ డేటు టు డేటు, ఈఎల్ టైపు అంటే ఇక్కడ ఈఎల్ మనం సెలవుగా వాడుకుంటేనేమో ఈఎల్ అని సెలెక్ట్ చేసుకోవాలి, లేదు సరెండర్ లీవ్ అయితే ఈఎల్ సరెండర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత నంబర్ ఆఫ్ డేస్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మనకి ఎంటర్ చేసేటప్పుడు మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, మాకు ఎస్ఆర్లో జాయిన్ అయ్యింగ్ డేట్ దగ్గర నుంచి ఒక 2 years మొత్తం ఒకేసారి వేసారండి, లేదా ఒక 1 year వేసేసారండి 6, లేదా 5 సంవత్సరాలు కలిపి 5, 6, 30 ఎంటర్ చేశారండి. ఇవన్నీ మనం అడగకూడదు, చెప్పకూడదు కూడా. ఇక్కడ క్లియర్ కట్గా మామూలుగా రూల్ పొజిషన్ ప్రకారం జనవరి నుంచి జూన్లోని 6 monthsకి 3 days ఎంటర్ చేయాల్సిందే. ఇక్కడ ఈఎస్ఆర్లో వాడు నోట్ ఇచ్చాడని కాదు, కానీ ఇక్కడ ఆల్రెడీ ఈఎస్ఆర్లో నోట్ ఇచ్చాడు ఫర్ ఎవ్రీ 6 months అంటే జాన్ టు జూన్, జూలై టు డిసెంబర్. గత పాత లీవ్ లెడ్జర్ చెప్పేటప్పుడు కూడా మన వీడియోలో ఇదే చెప్పాను నేను. మనకి వాడు ఇచ్చాడని కాదు, రూల్ పొజిషన్ కూడా అదే. 6 నెలలకు ఒకసారి జనవరి నుంచి జూను, జూలై నుంచి డిసెంబర్ వరకు క్రెడిట్ చేసేయాలి. 3 రోజులుగా క్రెడిట్ చేయాలి. మీకు ఈ మాన్యువల్ ఎస్ఆర్లో ఎలా ఉన్నా సరే 6 నెలలకు ఒకసారి క్రెడిట్ చేయాల్సిందే. మరి ఈ ఈఎల్ మనం ఆన్లైన్ ఈఎస్ఆర్ డేటాలో ఎంట్రీ చేయడానికి, ఒక సింప్లిఫైడ్ చేసుకోవడానికి నేనైతే ఆలోచించి ఒక ప్రొఫార్మా తయారు చేసుకుని నాకు సంబంధించిన మొత్తం ఎంటర్ చేశాను. ఈ ప్రొఫార్మా మీకు నచ్చినట్లయితే అది ఎంటీ ప్రొఫార్మా నేను మన gsrmax.in సైట్లో ఇక్కడ ఈఎస్ఆర్ అనే ఉంది కదా లింకు, ఈ లింక్లో మీకు ఉంచుతాను. ఈ లింక్లో మనకి ఈఎస్ఆర్ సంబంధించిన వివరాలు మొత్తం ఉంటాయి, ఏది మిస్ కాదు. చేంజ్ పేటేబుల్స్, వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ దగ్గర మీకు ఫస్ట్లోనే నేను యాడ్ చేసేస్తాను. ఈ వీడియో అప్లోడ్ చేసే ముందే యాడ్ చేసేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ముందు నేను మాన్యువల్ ఎస్ఆర్ దగ్గర పెట్టుకున్నాను, మీరు కూడా మాన్యువల్ ఎస్ఆర్ దగ్గర పెట్టుకోండి. ఈ ప్రొఫార్మా ప్రింట్ తీసేసుకుని చూడండి, ఎస్ఆర్ ఎంట్రీ డేట్ ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తున్నాను. ఎరెండ్ లీవ్ ఎస్ఆర్ ఎంట్రీ డేటు మాకు ఉండదు కదా, మనకు ఉండదు కదా, ఎవరికీ ఉండదు, మీకే కాదు నాకు కూడా లేదు. ఎస్ఆర్ ఎంట్రీ వేసేటప్పుడు డేట్ ఉండదు, అక్కడ జస్ట్ ఇనిషియల్ వేసేస్తారు. ఇనిషియల్ వేసేసినప్పుడు మనకు అక్కడ డేట్ ఉండదు కదా, మరి ఏం చేయాలి? డేట్ ఉండనప్పుడు చూడండి, మనకి డేట్ ఉండట్లేదు. డేట్ ఉండనప్పుడు మీరు ఏం చేస్తారంటే, మామూలు ఎరెండ్ లీవ్ అంటే 6 monthsకి ఒకసారి వచ్చే 3 days ఈఎల్స్కి మాత్రం 2 date ఎంటర్ చేసుకోండి. డేట్ ఆఫ్ ఎస్ఆర్ ఎంట్రీ డేట్గా 6 monthsకి ఒకసారి వచ్చే జనరల్ సాధారణ ఈఎల్కి మనకి 2 date ఫ్రమ్ 2 dateలో 2 date ఏదైతే ఉంటుందో అది నమోదు చేసుకోండి. మరి కాంపన్సేటరీ ఈఎల్స్ ఆర్వీఎం ట్రైనింగ్, ఆర్ఎంఎస్ఏ ట్రైనింగ్, సెన్సస్ డ్యూటీ, అదేవిధంగా ఎలక్షన్ డ్యూటీ, ఇక మనకి కొంతమంది నాన్ టీచింగ్ స్టాఫ్ లేని దగ్గర ఎస్ఎస్సి డ్యూటీ చేస్తారు హై స్కూల్స్లో, అది ఓపెన్ స్కూల్ ఎగ్జామ్, ఇక ఎనీథింగ్ కాంపన్సేటరీ ఈఎల్ దగ్గర ఎస్ఆర్ ఎంట్రీ డేట్ అంటే మీరు ఏం చేస్తారంటే, ఇక మనకి ఇక్కడ లాస్ట్లో లీవ్ అకౌంట్లో డేట్ ఉండదు, ఉంటే వెల్ అండ్ గుడ్, కరెక్ట్గా అది వేసేసేయండి. లేని పక్షంలో మనకి ఎస్ఆర్ బాడీలో ఖచ్చితంగా మీకు ఏ లీవ్ కాంపన్సేటరీ లీవ్ ఏది ఇచ్చినా సరే ఖచ్చితంగా బాడీలో నమోదు చేస్తారు. ఆ బాడీలో నమోదు చేసిన డేట్ని ఇక్కడ ఎస్ఆర్ ఎంట్రీ డేట్గా వేయండి.
బాడీలో మనకి ఆర్వీఎం ట్రైనింగ్కి 3 డేస్ మనం ఈఎల్స్ ప్రిజర్వ్ చేస్తున్నామని ఎంటర్ చేస్తారు. అక్కడ డీడీఓ సైన్ పెడతాడు. ఆ సైన్ పెడతారు. ఆ సైన్ పెట్టిన డేటు ఎంటర్ చేసుకోండి ఎస్ఆర్ డేట్ ఆఫ్ ఎస్ఆర్ ఎంట్రీగా. లేదా అక్కడ కొంతమంది డీడీఓస్ సైన్ పెట్టి ఖాళీగా వదిలేస్తారు. ఖాళీగా వదిలేయకూడదు, వదిలేస్తారు. వదిలేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బాడీలోనే డీడీఓ మనకి ఈఎల్ ప్రిజర్వ్ చేసేటప్పుడు ఒక ప్రొసీడింగ్ ఇస్తారు ఖచ్చితంగా. ఆ ఇచ్చిన ప్రొసీడింగ్లో డేటెడ్ ఉంటుంది. ఆ డేట్ ఎస్ఆర్ ఎంట్రీగా వేయండి. సో మీకు ఇక క్లారిటీ ఉంది కదండి. ఈఎల్ కానీ హెచ్పిఎల్ కానీ ఎస్ఆర్ ఎంట్రీ డేటు మనకి జనరల్ ఈఎల్ అయితే 2 డేట్ వేసేయండి. కాంపన్సేటరీ ఈఎల్ అయితే హాఫ్ ఏ లీవ్ కూడా అయినా అంతే 2 డేట్ వేసేసేయండి ఎస్ఆర్ ఎంట్రీ డేట్కి. తర్వాత కాంపన్సేటరీ ఈఎల్స్కి మాత్రం లీవ్ ఎస్ఆర్ బాడీలో మెయిన్ బాడీలో వాళ్ళు ఎంటర్ చేసిన డీడీఓ సైన్ డేట్ వేయండి, లేదా ప్రొసీడింగ్ డేటు ఎంటర్ చేసేయండి. ఇక ఫ్రమ్ టు డేట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారే ఎంటర్ చేసేయాలి. కొంతమంది ఎస్ఆర్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 19/10/2009 జాయిన్ అయ్యాను సర్వీస్లో. ఇప్పుడు కొంతమంది డీడీఓలు లేదా మన ఆఫీస్ వర్క్ చేసుకునేటప్పుడు 19/10/2009 నుంచి మొత్తం ఇంకో 18/10/2010 దాకా 1 year 6 months వేసేస్తూ ఉంటారు. అది వేయకూడదు. అలా మాన్యువల్ ఎస్ఆర్లో ఉన్నా సరే మీరు ఇప్పుడు ఈఎస్ఆర్లో నమోదు చేయకూడదు. ఖచ్చితంగా మార్చాలి. మార్చేటప్పుడు మీరు మిడిల్ ఆఫ్ ది ఇయర్లో జాయిన్ అయినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి నుంచి జూన్ మధ్యలో ఎప్పుడు జాయిన్ అయినా ఆ 6 monthsకి దామాషా ప్రకారం రేషియో ప్రకారం ఎంటర్ చేయండి. లేదు జూలై నుంచి డిసెంబర్ మధ్యలో జాయిన్ అయితే జూలై నుంచి డిసెంబర్ వరకు దామాషా పద్ధతిలో మీ జాయినింగ్ డేట్ నుంచి December 31st వరకు మీకు వచ్చిన ఇయర్లు ఎంటర్ చేసేయండి ఫస్ట్ కాలంలో. సో ఇక్కడ నేను చూడండి 19/10/2000 నేను మొత్తం ఇక్కడ డీటెయిల్డ్గా నేను ఎంటర్ చేసేసుకున్నాను. కాకపోతే లీవ్స్ అవైల్డ్లో ఇది ఈఎల్లా లేదా సరెండరా నేను ఎంటర్ పెట్టుకోలేదు. ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈఎల్ అయితే ఈఎల్, సరెండర్ అయితే సరెండర్. సరే, ఇక్కడ నేను 19/10/2009 చేరాను కాబట్టి 31/12/2009 దాకా దామాషా పద్ధతిలో నాకు ఒక ఈఎల్ వచ్చింది. కాబట్టి ఆ ఒక్క ఈఎల్ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. తర్వాత నుంచి ఇక్కడ కామన్ ఇక 1/1/10 ఇక అక్కడి నుంచి మీకు మాన్యువల్ ఎస్ఆర్తో సంబంధం లేదు. 6 months ఒకసారి మీరు ఈ మాన్యువల్ ఫామ్లో నమోదు చేసుకోండి. నమోదు చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా 1/1/2010 నుంచి 36/2010తో 6 నెలలకి నాకు 3 ELs వచ్చినాయి. 3 ELs వచ్చినప్పుడు ఇక్కడ నేను పైన లీవ్స్ అవైల్ చేసుకోలేదు కాబట్టి బ్యాలెన్స్ ఒకటి ఉంది. ఈ బ్యాలెన్సే ఈ లీవ్ క్రెడిటే ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. ఇక్కడ నాకు 3 ELs వచ్చినాయి. 3 ELs వచ్చినప్పుడు ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఆల్రెడీ ఒకటి ఉంది. సో ఇక్కడ 3 ELs నేను ఎరండ్ చేశాను. అప్పుడు క్రెడిట్లో నాకు ఎంత ఉంటుంది, ఈ బ్యాలెన్స్ ప్లస్ ఎరండ్ ఇక్కడ క్రెడిట్ 4 అయిపోతున్నాయి. ఇక్కడ 4 అయిపోతుంది. ఇక్కడ నేను లీవ్స్ అవైల్ చేయలేదు కాబట్టి బ్యాలెన్స్లో కూడా 4 వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ పీరియడ్లోనే నాకు కాంపన్సేటరీ ఈఎల్స్ వచ్చినాయి. మీరు ఈఎల్స్ అన్నీ ఒకేసారి ఎంటర్ చేసి తర్వాత కాంపన్సేటరీ అన్ని ఈఎల్స్ అన్నీ ఒకేసారి ఎంటర్ చేయొద్దు. మనకి వరుసగా అందుకనే ఈ మాన్యువల్ ఫామ్ ఫిల్ చేసుకోమంది. ఈఎల్ అయితే ఈఎల్, కాంపన్సేటరీ ఈఎల్ అయితే కాంపన్సేటరీ ఈఎల్. ఇక్కడ నుంచి చూడండి 1/1/10 నుంచి 36/10 వరకు నాకు కాంపన్సేటరీ ఈఎల్స్ వచ్చేసినాయి 3. దాని తర్వాత నాకు ఈఎల్స్ వచ్చేసినాయి 3. తర్వాత నాకు 3/5/10 నుంచి 7/5/10 దాకా నాకు ఆర్ఎంఎస్ఏ ట్రైనింగ్స్ జరిగినాయి. ఆర్ఎంఎస్ఏ ట్రైనింగ్స్లో కాంపన్సేటరీ ఈఎల్ నాకు 3 జమ అయినాయి. కాబట్టి ఆల్రెడీ బ్యాలెన్స్లో 4 ఉన్నాయి. ఇక్కడ 3 మొత్తం 7 నేను అవైల్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ ఈ కాలంలో బ్యాలెన్స్ కూడా 7 వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ 20 ELs నాకు ఎర్న్ చేశాను నేను కాంపన్సేటరీ ఈఎల్, ఎందుకంటే ఎస్ఎస్సి డ్యూటీ అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ లేనప్పుడు. ఇవి 2 కూడా జనరల్ ఇప్పుడు నాకు 1/1/10 తర్వాత 36/10 తర్వాత వచ్చేసినాయి కాంపన్సేటరీ ఈఎల్స్. ఈ పీరియడ్లోనే వచ్చేసినాయి కాబట్టి ఈ పీరియడ్ తర్వాత ఉన్న కాంపన్సేటరీ ఈఎల్స్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాతే మనం 1/7/2010 నుంచి 31/12/2010 ఉన్న ఈఎల్స్కి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ నాకు 3 వచ్చినాయి. ఆల్రెడీ బ్యాలెన్స్ 27 ఉన్నాయి. 27 ఈ 3 ఇక్కడ బ్యాలెన్సు ప్లస్ ఈ క్రెడిట్ ముందు రోలో ఉన్న బ్యాలెన్సు ప్లస్ ఇక్కడ క్రెడిట్ ఎరండు మొత్తం 30. 30 అయిన తర్వాత ఇక్కడ అదే రోలో నేను అవైల్ చేశాను. సో ఈ 4 rows వరకు మీకు ఇక్కడ ఎంట్రీ చేసి చూపిస్తాను. తర్వాత ఈ మిగతా ప్రాసెస్ అంతా మామూలే, మనం ఏ తీసుకున్నా సరే. కాకపోతే ఇక్కడ మనం అవైల్ చేసుకునేటప్పుడు కానీ ఎంట్రీ చేసుకునేటప్పుడు కానీ మామూలు ఈఎల్స్ అయితే 6 monthsకి ఒకసారి వచ్చే ఈఎల్స్ అయితే ఈఎల్ని సెలెక్ట్ చేసుకోవాలి.
కాంపల్సరీ అయితే కాంపల్సరీ ఈఎల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అవైల్డ్లో మాత్రం ఈఎల్ని లీవ్గా వాడుకుంటే ఈఎల్ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా సరెండర్ చేసుకుంటే ఈఎల్ సరెండర్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎస్ఆర్ ఎంట్రీ డేటు 31/12/2009, తర్వాత 19/10/2009, సారీ 2009 టు 31/12/2009. సెలెక్ట్ లీవ్ టైప్, ఇది మామూలు ఈఎల్ఏ. నంబర్ ఆఫ్ డేస్ 1, లీవ్ ఎట్ క్రెడిట్ అప్పటి వరకు మనకేం లేదు 1. నేను ఆ పీరియడ్లో నేను యూజ్ చేసుకోలేదు, అవైల్ చేసుకోలేదు. సరెండర్ కానీ ఈఎల్ కానీ సెలెక్ట్లోనే ఉంచాలి. నంబర్ ఆఫ్ డేస్ 0000 2 డిజిట్స్ అనమాట. 00 ఎంటర్ చేయాలి. తర్వాత నంబర్ ఆఫ్ డేస్ బ్యాలెన్స్ 1. సేవ్ మీద క్లిక్ చేయాలి. సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి అప్పుడు సేవ్ చేసిన తర్వాత యాడ్ రో వస్తుంది. నెక్స్ట్ 1/1/2010 టు 30/6/2010, 6 months కాబట్టి, సారీ ఇది ఎస్ఆర్ ఎంట్రీ డేట్ కదా, 30/6/2010. ఇక్కడ 1/1/2010 టు 30/6/2010. సెలెక్ట్ జనరల్ ఈఎల్ఏ. ఇది మనకు మొత్తం నాకు 3 days వస్తాయి. లీవ్ ఎట్ క్రెడిట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది, ముందు రోలో 1 ఉంది. ఆల్రెడీ నేను ఎన్ని లీవ్స్ అరేంజ్ చేశాను, 3. అప్పుడు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లీవ్స్ క్రెడిట్ అనేది ఫస్ట్ రో మామూలుగానే మనకన్నీ. ఇక్కడ సెకండ్ రో వచ్చేదానికి ఇక్కడ ఫస్ట్ రోలో మనకి నంబర్ ఆఫ్ డేస్ బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి అది ప్లస్ ముందు రోలో, ఇక ఫస్ట్ రో సెకండ్ రో కాదు, మనం లీవ్ ఏ రోలో అయినా లీవ్ సెట్ క్రెడిట్ ఎంటర్ చేసేటప్పుడు దాని ముందు రోలో బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి ప్లస్ నంబర్ ఆఫ్ ఆ రోలో మనకి ఎన్ని అరేంజ్ చేసాం. ఇక్కడ నాకు బ్యాలెన్స్ ఒకటి ఉంది, ఇక్కడ 3 అరేంజ్ చేశాను, మొత్తం టోటల్ 4. నేను ఇక్కడ నేను అవైల్ చేసుకోలేదు. చూడండి నా టేబుల్ చూడండి, ఇక్కడ నేను అవైల్ చేసుకోలేదు కాబట్టి 00. తర్వాత బ్యాలెన్స్ వచ్చేదానికి ఎంత అవుతుంది, 4. అవైల్ చేసుకోలేదు కాబట్టి. ఇన్కేస్ అవైల్ చేసుకుంటే అనేది తర్వాత చూద్దాం. ఇది నెక్స్ట్ నాకు కాంపన్సేటరీ ఈఎల్స్ వచ్చినాయి. చూడండి అండి, చాలా క్లియర్గా ఉంటుంది. ఈ ఫార్మాట్లో మీరు ఎంట్రీ చేసుకుని ప్రింట్ తీసేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. కాకపోతే మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే లీవ్ అవైల్స్లో ఇక్కడ బ్రాకెట్లో ఎస్ఎల్ అయితే ఎస్ఎల్ లేదా మామూలు ఈఎల్ అయితే ఈఎల్ అని నమోదు చేసుకోండి. ఇక్కడ నేను ఈ 3 రోజులు కూడా ఇది ఈఎల్ఏ సెలవుగా వాడుకున్నాను కాబట్టి ఈఎల్ అని నమోదు చేసుకోండి. ఇది మాత్రం ఎస్ఎల్ సరెండర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కాంపన్సేటరీ ఈఎల్స్ వచ్చినాయి. చూడండి, 1/1/2010 నుంచి 36/2010 మధ్యలోనే ఉన్న ఈ కాంపన్సేటరీ ఈఎల్స్. అందుకనే నేను నమోదు చేస్తున్నమాట 3/5/10. ఇదండి ఎస్ఆర్ ఎంట్రీ డేటు. నాకు ఎస్ఆర్ బాడీలో ఈ కాంపన్సేటరీ ఈఎల్స్ ఎంటర్ చేసిన డేట్ అనమాట 26/11/11. కాబట్టి 26/11/11 ఫ్రమ్ డేటు, సారీ 2011. ఇక్కడ ఫ్రమ్ వచ్చేదానికి 3/5/10 టు 7/5/10. ఇక్కడ కాంపన్సేటరీ ఈఎల్ ఎన్ని రోజులు నాకు ఎర్న్ చేశాను నేను చూడండి, 3 days. ఇప్పుడు లీవ్ సెట్ క్రెడిట్ ఇక్కడ చూడండి, ముందు రోలో బ్యాలెన్స్ నాకు 4 ఉంది కాబట్టి ఇక్కడ లీవ్ సెట్ క్రెడిట్ ఇక్కడ 3 ప్లస్ ఆ ముందు రోలో ఉన్న బ్యాలెన్స్
4 మొత్తం 7. ఈ టైంలో నేను ఏమీ యూటిలైజ్ చేసుకోలేదు, 0 మొత్తం బ్యాలెన్స్ కూడా 7. సేవ్. నెక్స్ట్ మళ్ళీ కాంపన్సేటరీ ఈఎల్ఏ ఉంది నాకు. చూడండి కాంపన్సేటరీ ఈఎల్ 24/4/10 నుంచి డేట్ ఆఫ్ ఎంట్రీ 26/11/11 26/11/2011 17/3/6/11 24/4/10 నుంచి 24/4/2010 టు 11/6/2010. ఇక్కడ కాంపన్సేటరీ ఈఎల్ ఎన్ని అరేంజ్ చేశాను నేను, 20. సో 20. ఇక్కడ లీవ్ సెట్ క్రెడిట్ దీని ముందు రోలో నాకు బ్యాలెన్స్ 7 ఉంది కాబట్టి మొత్తం ఈ ఎరండ్ 20. సో మొత్తం 27. ఇక్కడ నేను యూటిలైజ్ చేసుకోలేదు కాబట్టి 0. ఇక్కడ బ్యాలెన్స్ మొత్తం 27. సేవ్. నెక్స్ట్ చూడండి ఇక్కడ 31. చూడండి ఇక్కడ 36/10 టు 1/10 టు 36/10 అయిపోయింది. ఆ మధ్య పీరియడ్లో ఉన్న కాంపన్సేటరీ ఈఎల్స్ ఎంటర్ చేశాను. తర్వాత రెగ్యులర్ ఈఎల్ 1/7/2010. డేట్ ఆఫ్ ఎంట్రీ 31/12/2010. 2 డేట్ వేసేస్తున్నాను మనకి జనరల్ ఈఎల్స్కి. 1/7/2010 టు 31/12/2010. ఇక్కడ మా జనరల్ ఈఎల్స్ ఎన్ని అరేంజ్ చేశాను, 3. మరి లీవ్ సెట్ క్రెడిట్ ఎంత ఉంటుంది, నాకు బ్యాలెన్స్ ఇప్పుడు వరకు ఎంత ఉంది, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఇక్కడ మనం ఈఎల్ తర్వాత కాంపన్సేటరీ ఈఎల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. 1/1/10/2010 నుంచి 36/2010 మధ్యలో 2 కాంపన్సేటరీ ఈఎల్స్ తీసుకున్నాను నేను. ఆ 2 కాంపన్సేటరీ ఈఎల్స్ కూడా ఇక్కడ ఫ్రమ్ డేటు ఆర్డర్లో ఉండాలి. అంటే ముందు ఇక్కడ చూడండి ఫ్రమ్ డేట్ ఇది 24/4/10, ఇది 3/5/2010. కాబట్టి ఫ్రమ్ డేట్ ముందు ఈ రెండిట్లో ఏది ఉండాలి, 24/4/2010 ఉండాలి. అది ఒకటి ముఖ్యమైన మార్పు, జాగ్రత్తగా గమనించండి. మనం ఎంటర్ చేసేటప్పుడు కూడా అలాగే ఎంటర్ చేయాలి. ఇక్కడ చిన్న మార్పు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈఎల్ ఎంట్రీ మొత్తం మనకు సాఫీగా సాగిపోతుంది. ఏంటంటే ఈఎల్స్ అన్ని ఒకసారి, కాంపన్సేటరీ అన్ని ఈఎల్స్ అన్ని ఒకసారి ఎంటర్ చేయకుండా ఈఎల్స్ కాంపన్సేటరీ ఈఎల్స్ మనం మిక్స్ చేసుకుంటూ ఎంటర్ చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. దానికి ఈ ప్రొఫార్మా ఉపయోగపడుతుంది మీకు. ఇక్కడ కాంపన్సేటరీ ఈఎల్స్ నమోదు చేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఫ్రమ్ డేటు ఆర్డర్లో తీసుకోవాలి. చూడండి ఇక్కడ 1/1/10 తర్వాత నాకు 2 కాంపన్సేటరీ ఈఎల్స్ వచ్చినాయి. ఒకటి 24/4/10 నుంచి, తర్వాత రెండోది 3/5/2010. ఇక్కడ ఏంటంటే ఈ డేట్స్ మనకి ఆర్డర్లో ఉండాలన్నమాట, అది తీసుకోండి. తర్వాత ఇక్కడ మనకి అప్పుడు దాకా నేను లీవ్స్ అవైల్ చేసుకోలేదు. నెక్స్ట్ 1/7/2010 నుంచి నేను లీవ్స్ అవైల్, తర్వాత 1/7/2010 నుంచి 31/12/2010 వరకు జనరల్ ఈఎల్స్ నాకు 6 మంత్స్కి 3 క్రెడిట్ అయినాయి. ఆ 3 క్రెడిట్ అయినాయి. దానికన్నా ముందు ఎరండ్ చేశాను, లీవ్ ఎరండ్ చేశాను. తర్వాత ఇప్పుడు మనకి ముందు రోలో బ్యాలెన్స్ 27 ఉంది. ఆ 27 ప్లస్ ఇప్పుడు ఎరండ్ చేసిన 3 మొత్తం ఇక్కడ 30 ఎంటర్ చేస్తాం. 30 ఎంటర్ చేసిన తర్వాత మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ డేట్స్ ఆర్డర్ ప్రకారం మనం ఎంటర్ చేయలేదు అనుకోండి, ఇన్ కేస్ నేను 3/5/2010 ముందు ఎంటర్ చేసి 24/4/2010 తర్వాత ఎంటర్ చేస్తే ఇక్కడ మొత్తం బ్యాలెన్స్లో కూడా రోస్లో కూడా మొత్తం కన్ఫ్యూజ్ అవుతుంది, ఆర్డర్లో రావు. కాబట్టి మీరు ఫ్రమ్ డేట్ని ఫాలో అవుతూ మాన్యువల్ ఫామ్ రాసుకునేటప్పుడు ఈ ఫ్రమ్ డేట్ ప్రకారం రాసుకోండి, ఒక ఆర్డర్లో ఉండేటట్లు. తర్వాత ఇప్పుడు ఇదే దాంట్లో నేను 1/7/2010 నుంచి 31/12/2010 ఈ పీరియడ్లోనే నేను చూడండి 13/9/10 నుంచి 15/9/10 వరకు 3 ఈఎల్స్ని నేను యూజ్ చేసుకున్నాను యాజ్ ఏ ఈఎల్. కాబట్టి
మనకి ఇక్కడ ఫ్రమ్ డేట్లో 13/9/2010 టు 15/9/2010. అప్పుడు నేను అప్రెంటిస్లో ఉన్నాను, బాగాలేదు, సెలవు లేక ఇవి వాడుకున్నాను. సో ఇక్కడ ఈఎల్ టైప్లో ఈఎల్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే మనకి ఇక్కడ 15 డేస్ కానీ 13 డేస్ కానీ సరెండర్ చేసుకున్నాం అనుకోండి, ముందే మనం ఇక్కడ ఏ పీరియడ్లో మనం లీవ్స్ అవైల్ చేసుకున్నామో అది సరెండరా లేకపోతే ఈఎల్గా లీవ్గా వాడుకున్నామా అనేది మనం ఇక్కడ నోట్ చేసుకుంటే కరెక్ట్గా ఆ పీరియడ్ రాగానే ఆ పీరియడ్ ఎదురుగా మనం దీన్ని ముందు పెట్టుకుని అవైల్లో మనం ఎంటర్ చేసేసుకుంటాం. ఈఎల్ నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అవైల్ చేసుకున్నాను 3. కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ చూడండి, ఈ బ్యాలెన్స్ ఏంటి, మనకు ఆల్రెడీ లీవ్ క్రెడిట్లో మనకి ఎంత ఉంది 30 ఉంది, ఇక్కడ 3 అవైల్ చేసుకున్నాను. 30 - 3 27. సేవ్, ఇక్కడ సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోగానే ఆటోమేటిక్గా చూడండి మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనకు 27 ఈ రో అయిపోయేదలికి. ఆ తర్వాత నెక్స్ట్ మనం జనరల్ ఈఎల్స్ నేను 31/7/2010 నుంచి 31/12/2010 వరకు 3 ఈఎల్స్ నేను ఎర్న్ చేశాను. బ్యాలెన్స్ ఎంత 27. తర్వాత ముందు రోలో 27ను ఈ ఎర్న్ చేసిన 3 మొత్తం కలుపుకుంటే 30. నేను అదే టైంలో ఆ పీరియడ్లోనే 3 డేస్ అవైల్ చేసుకున్నాను కాబట్టి ఈ 30 - 3 ఎంత 27. నెక్స్ట్ మనం ఎంటర్ చేసేటప్పుడు ఇంకొకటి ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఎంటర్ చేసేటప్పుడు చూడండి 1/1/11 టు 36/11. ఇక్కడ డేట్ ఆఫ్ ఎస్ఆర్ ఎంట్రీ 2 డేట్ వేసేసుకోండి. అసలు యాక్చువల్గా అయితే జనవరి టు జూను జన్లోనే క్రెడిట్ చేయాలి, జూలై టు డిసెంబర్ కూడా జూలై 1నే క్రెడిట్ చేయాలి. ఆ ఫస్ట్ డేట్లు వేసుకునే ఇబ్బంది లేదు. 2 డేట్లు ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి అందరూ 2 డేటు ఎంటర్ చేసుకోండి. 1/1/2011 36/2011. సెలెక్ట్ ఈఎల్ఏ ఎన్ని నేను ఎర్న్ చేస్తాను 3 6 మంత్స్ కాబట్టి 3 నాకు బ్యాలెన్స్లో ఇక్కడ చూడండి 27 ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం 27 + 3 30. ఇక నేను ఆ టైంలో లీవ్స్ అవైల్ చేసుకోలేదు 0 మొత్తం బ్యాలెన్స్ ఎంత ఉంటుంది మనకి 30. సో 30 సేవ్. మనకి ఇక్కడ చూసినట్లయితే చూడండి 1/1/11 నుంచి 36/11 వచ్చేసరికి నాకు బ్యాలెన్స్ 30 ఉంటుంది. మాన్యువల్ ఫామ్ ఉండటం వల్ల ఉపయోగం అది. ఇలా మీరు ప్రతిదీ 6 నెలలకు ఒకసారి ఎంటర్ చేసుకుంటూ 6 నెలల పీరియడ్లో వచ్చిన కాంపన్సేటరీ ఈఎల్స్ కూడా ఫ్రమ్ డేట్ యొక్క ఆర్డర్లో ఎంటర్ చేస్తూ ఫ్రమ్ డేట్ యొక్క ఆర్డర్లో ఎంటర్ చేస్తూ తర్వాత మనకి 6 నెలల కాలంలో కూడా మనం అవైల్ చేసుకుంటే ఆ అవైల్ చేసినవి ఇక్కడ ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేసుకుని మనం లీవ్స్ అవైల్ ఎంటర్ చేసుకుంటే మనకు బ్యాలెన్స్ కరెక్ట్గా సరిపోతుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. నెక్స్ట్ హాఫ్ ఏ లీవ్లోకి వెళ్దాం. హాఫ్ ఏ లీవ్ మనం సెలెక్ట్ చేసుకోగానే నేను ఇచ్చే సలహా ఏంటంటే హాఫ్ ఏ లీవ్ ఇక్కడ ఫస్ట్ రోకి ఇక్కడ మీకు ఫార్ములా ఇక్కడ పైన ఇచ్చిన 5 = 17 + 4 తర్వాత 17 = 5 - 16 తర్వాత ఇవన్నీ మనకి మీరు పట్టించుకోవద్దు ఫస్ట్ రోకి. ఎందుకంటే సర్వీస్ మొత్తం ఒకేసారి కూడా ఎంటర్ చేయొద్దు. సర్వీస్ మొత్తం ఒకేసారి ఎంటర్ చేయకపోతే ఒక 30 ఇయర్స్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఉంటాయి కదా, ప్రతి ఇయర్కి ఎంటర్ చేయాలి కదా, లెంత్ అవుతుంది కదా అని అనుకోవడానికి లేదు. ఆల్రెడీ మనం ఈఎల్ క్రెడిట్లో ఎవ్రీ 6th మంత్కి ఎంటర్ చేసుకుంటున్నాం. దానితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. 1 ఇయర్కి ఒకసారి ఎంటర్ చేసుకుంటూ రావటమే. నేను ఇచ్చే సలహా కాదు, అదే పాటించండి. 1 ఇయర్కి ఒకసారి క్రెడిట్ ఎంటర్ చేయండి, ఎరండ్ ఎంటర్ చేయండి. అలాగే ఆ ఇయర్ పీరియడ్లో మనం వాడుకున్న ప్రైవేట్ ఎఫ్ఐఆర్ కానీ హాఫ్ ఏ లీవ్స్ మెడికల్ సర్టిఫికేట్ మీద వాడుకోవచ్చు, ప్రైవేట్ ఎఫ్ఐఆర్ మీద వాడుకోవచ్చు. అంటే మనకి ఎన్ని లీవ్స్ పెట్టామో అన్నే కట్ అవుతాయి. అది లీవ్ ఆన్ ప్రైవేట్ ఎఫ్ఐఆర్స్ ఆర్ మెడికల్ సర్టిఫికేట్. ఇక్కడ ఎన్ని లీవ్స్ ఎంటర్ చేసుకుంటే అన్నే. కమిటెడ్ లీవ్ అంటే మనం 3 డేస్ వాడుకుంటే 6 డేస్ కట్ అవుతాయి. ఫుల్ పే మీద వాడుకుంటాం కాబట్టి డబల్ కట్ అవుతాయి. అవి కమిటెడ్ లీవ్లో. లీవ్ నాట్ డ్యూ మనకు లీవ్ లేకపోయినా భవిష్యత్తులో వచ్చే
లీవ్ని మనం వాడుకున్నట్లయితే డీడీఓ పర్మిషన్తో హెచ్ఓడి పర్మిషన్తో మనకి ఇక్కడ లీవ్ నాట్ డ్యూలో ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎగ్జాంపుల్తో చూపిస్తాను. దానికన్నా ముఖ్యమైన మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నేను సర్వీస్లో 19/10/2009 జాయిన్ అయ్యాను. కొంతమంది డీడీఓలు ఏం చేస్తారంటే లేదా మనము 19/10/2009 నుంచి 31/12/2009 వరకు దామాషా ప్రకారంలో హెచ్పిఎల్ వేస్తారు. అది రాంగ్. దామాషా ప్రకారంలో హెచ్పిఎల్ అనేది నమోదు చేయకూడదు. 1 ఇయర్ పూర్తిగా కంప్లీట్ అయితేనే మీకు 20 డేస్ వస్తాయి. 1 ఇయర్ కంప్లీట్ కాకపోతే రావు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను మొత్తం టోటల్ సర్వీసు 34 ఇయర్స్ 6 మంత్స్ చేశాను. 34 ఇయర్స్కి నాకు 34 2s వస్తాయి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. 680 6 మంత్స్కి 10 డేస్ వేయటం అనేది తప్పు. అసలు మీకు ఆ 6 మంత్స్కి ఏమీ రాదు. 1 ఇయర్ టోటల్ సర్వీస్ కంప్లీట్ అయితేనే మీకు 20 డేస్ వస్తాయి. సో మీరు జాయినింగ్ డేట్ దగ్గర నుంచి మళ్ళీ 1 ఇయర్ అయ్యేటకు వరకు మీకు 20 డేస్. మీకు ఇక్కడ ఈఎస్ఆర్లో మాన్యువల్ ఎస్ఆర్లో ఎలా ఉన్నా సరే ఈఎస్ఆర్లో ఇదే పద్ధతిలో హెచ్పిఎల్కి ఇంకో ఫామ్ ప్రిపేర్ చేశాను. చూడండి, ఇక్కడ ఫ్రమ్ డేటు టు డేటు, ఇక్కడ చిన్నది ఎస్ఆర్ ఎంట్రీ డేటు నేను కాలం యాడ్ చేయలేదు. యాడ్ చేస్తాను. యాడ్ చేసి మీకు ఆన్లైన్లో పెడతాను మన gsrmax.inలో. ఇక్కడ ఫ్రమ్ డేటు టు డేటు మనం లీవ్స్ ఎరెండు, తర్వాత లీవ్స్ క్రెడిట్, తర్వాత మన లీవ్ టైపు హెచ్పిఎల్ వాడుకుంటే హెచ్పిఎల్, కమిటెడ్ వాడుకుంటే కమిటెడ్, లీవ్ నాట్ డ్యూ అయితే లీవ్ నాట్ టైప్ డ్యూ ఎంటర్ చేయాలి. ఎప్పుడెప్పుడు వాడుకున్నాం ఫ్రమ్ టు ఎన్ని డేస్ వాడుకున్నాం. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సి వస్తే మీకు హాఫ్ వే లీవ్ వాడుకుంటేనేమో 18 వేస్తారు, ఇక్కడ 0 వేసేస్తారు. ఇక్కడ ఏమి ఉండదు. కమిటెడ్ లీవ్ వాడుకున్నప్పుడు మాత్రం ఈ కాలం ఏముండదు. ఎప్పుడు హాఫ్ వే లీవ్ వాడుకున్నప్పుడు ప్రైవేట్ అఫైర్స్లో లేదా మెడికల్ సర్టిఫికేట్ మీద హాఫ్ వే లీవ్ వాడుకున్నప్పుడు. కమిటెడ్ లీవ్ వాడుకున్నప్పుడు మాత్రం ఈ కాలం మీకు ఇక్కడ 18 ఉంటుంది, దాని పక్కన ఏమవుతుంది డబుల్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, మొదటి నాకు 3 సంవత్సరాలు ఇక్కడ వరకు 60 వస్తుంది, ఇక్కడ మొదటి సంవత్సరం 20. మీరు మర్చిపోవాల్సింది ఏంటంటే నేను మొదటి సంవత్సరంలో ఈ ఫార్ములాలన్నీ మర్చిపోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎస్ఆర్ ఎంట్రీ డేట్ కూడా అవసరం లేదు కాలము. నేను దీన్ని చూసే కొట్టాను, మళ్ళీ మర్చిపోయాను. ఎస్ఆర్ ఎంట్రీ డేట్ అవసరం లేదు. ఫ్రమ్ టు డేటు నా జాయినింగ్ డేటు ఎవరైనా సరే 83 అయినా సరే వాళ్ళ జాయినింగ్ డేటు టు 19/10/2009 టు 18/10/2010 1 ఇయర్ కంప్లీట్ అయింది. లెంత్ ఆఫ్ సర్వీస్ 1 ఇయర్. అంతేగాని మీ టోటల్ సర్వీస్ మొత్తం ఎంటర్ చేసేసి మొత్తం 300 ఇయర్స్ 200 ఎంటర్ చేయొద్దు. ఇయర్లీనే ఎంటర్ చేయండి. 1 ఇయర్ లీవ్స్ ఎరెండ్ ఎన్ని 20. లీవ్స్ ఎరెండ్ క్రెడిట్ మొదటి సంవత్సరం, అది ఫార్ములాని మర్చిపోండి. మీరు పైన 5 = 17 + 4 అనేది సెకండ్ రో నుంచే అప్లై అవుతుంది. ఇక్కడ లీవ్ సెట్ క్రెడిట్ 20. తర్వాత నేను అవైల్ చేసుకోలేదు, కాబట్టి 00 డేట్ ఇది డేట్ కాబట్టి మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, టోటల్ ఆఫ్ పే లీవ్ టేకిను 00 ఎంటర్ చేయండి. బ్యాలెన్స్ ఇక్కడ 20నే. మనకి మొదటి రోలో లీవ్ ఎరెండు, లీవ్ క్రెడిట్, అదేవిధంగా టోటల్ బ్యాలెన్స్ 3 ఒకటే ఉంటుంది. ఇందులో మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. రిమార్క్స్లో నిల్ ఉంచండి. ఉంచిన తర్వాత సేవ్ చేసేయండి. సేవ్ అయిందా లేదా? సేవ్ అయింది సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ సెకండ్ ఇయర్ 19/10/2010 నుంచి 18/10/2011. లెంత్ ఆఫ్ ఇయర్ 1, లెంత్ ఆఫ్ ది సర్వీస్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ కంప్లీటెడ్. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇయర్లో మనం ఫాలో అయినట్టే. లీవ్ క్రెడిట్, లీవ్ ఎరెండ్ 20. క్రెడిట్ అంటే 17 + 4. ఇప్పుడు ఫార్ములా ఫాలో అవ్వండి. 17 ఎంత 20 ఉన్నాయి. ఇక్కడ మనకు 4లో ప్రిజర్వ్ చేసిన ఎన్ని ఎరెండ్ అయినాయి 20 ఎంత అవుతుంది 40. నేనేమన్నా ఆ పీరియడ్లో లీవ్ యూటిలైజ్ చేసుకున్నానా? యూటిలైజ్ చేసుకోలేదు. సో యూటిలైజ్ చేసుకోలేదు కాబట్టి 00. ఇక్కడ బ్యాలెన్సు 40. తర్వాత నిల్లు, సేవ్. అలాగే మిగతా 2 సంవత్సరాలు కూడా నేను ఎరెండ్ చేసుకుంది ఇదిగో ఈ టైంలో అవైల్ చేసుకున్నాను. ఈ 2 సంవత్సరాలు కూడా మీకు ఎంటర్ చేసి అప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. ఓకే, చూడండి,
నేను 4 ఇయర్స్ కూడా నేను ఎప్పటి వరకు అయితే లీవ్ అవైల్ చేసుకోలేదో అప్పటి వరకు నేను ఇక్కడ ఈ 4 ఇయర్స్ 80 ఎంటర్ చేసేసాను. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. మొదటి రోలో మనం లీవ్ క్రెడిట్, లీవ్ ఎరండు, లీవ్ క్రెడిట్, అదేవిధంగా లీవ్ బ్యాలెన్సు మొత్తం ఒకటే 20 ఎవరికైనా సరే. రెండో రో వచ్చేసరికి లీవ్ ఎరండు 20 వస్తుంది, లీవ్ క్రెడిట్ అనేది 17 + 4 ఇప్పుడు కూడుకోండి. ఇక్కడ 20 ఉంటుంది కాబట్టి ఏ 17 ఈ రోలో 17 ముందు రోలో 20 ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ నేను 20 ఎర్న్ చేశాను, మొత్తం 40. ఇలా 4 ఇయర్స్ నేను ఎంటర్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు తర్వాత నేను ఇప్పుడు 4 ఇయర్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకో ఇయర్ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత 19 ఈ ఇయర్ ఎంటర్ చేద్దాం. లీవ్స్ అవైల్ చేశాను, అవైల్ చేసుకోక ముందు దాకా ఎంటర్ చేసుకుంటూ వచ్చాను. 19/10/2013 19/10/2013 టు 18/10/2014 నాకు లీవ్స్ 1 ఇయర్ కంప్లీట్ అయింది. నేను ఎర్న్ చేసింది 20. నాకు బ్యాలెన్స్లో ఉంది ఎంత చూడండి, ఆల్రెడీ 80 బ్యాలెన్స్లో ఉంది ముందు రోలో. కాబట్టి 80 ప్లస్ ఈ ఎర్న్ చేసిన 20 మొత్తం ఎంత అవుతుంది? 100 కదా. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఈ మాన్యువల్ ఫామ్లో నేను ఇక్కడ కమిటెడ్ లీవ్ తీసుకున్నాను, ఈ పీరియడ్లోనే తీసుకున్నాను. చూడండి 1/9/2014 నుంచి 18/9/2014 వరకు 18 రోజులు నేను అవైల్ చేసుకున్నాను. సో మీరు కమిటెడ్ లీవ్ అవైల్ చేసుకుంటే కమిటెడ్ లీవ్ కింద, ప్రైవేట్ అఫైర్స్ అయితే ప్రైవేట్ అఫైర్స్ కింద, లీవ్ నాట్ డ్యూ అయితే లీవ్ నాట్ డ్యూ కింద ఎంటర్ చేసుకోవటం. ఇందులో కన్ఫ్యూజ్ ఏం లేదు, మాన్యువల్ ఫామ్ ఫిల్ చేసుకోవటమే మన కన్ఫ్యూజ్ అంతా తొలగిపోతుంది. సో కమిటెడ్ లీవ్ కింద నేను వస్తున్నాను. కమిటెడ్ లీవ్ కాలం ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ డేట్. ఇది ఎక్కడి నుంచి చూడండి 1/9/14 టు 18/9/14 1/9/2014 టు 18/10/2014. నంబర్ ఆఫ్ డేస్ 18, కానీ నేను ఇది కమిటెడ్ చేసుకున్నాను కాబట్టి ట్వైస్. చూడండి ట్వైస్ ఆఫ్ కాలం నెంబర్ 11 36 ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ అంటే ఏంటి? 5 - 16. ఇక్కడ 16 మనం ఎంత తీసుకున్నాను నేను ఇక్కడ మళ్ళీ 36 డబల్ చేశాను. లీవ్ టేకిన్ ఎంత? టోటల్ లీవ్ టేకిన్ 36. ఇక్కడ చూడండి నాకు బ్యాలెన్స్ 5 - 16, 5 చూడండి 100 ఉంది, దాంట్లో 16 ఎంత నేను లీవ్ తీసుకుంది? 36. అప్పుడు బ్యాలెన్స్ ఎంత వస్తుంది చూడండి 86. 100 నాకు లీవ్ క్రెడిట్లో ఉంది, 36 మైనస్ చేయాలి, 36 మైనస్ చేస్తే 64 బ్యాలెన్స్లో ఉంటుంది. నిల్. ఇక్కడ సేవ్. చూడండి లీవ్ లెడ్జర్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. చూడండి నా బ్యాలెన్స్ 64. నేను ఇది సొంతంగా ఏం చేసుకోలేదు, ఎస్ఆర్ దగ్గర పెట్టుకునే చూసుకున్నాను. మొత్తం 64. మీకు చూడండి ఒకసారి నా ఎస్ఆర్ ఎంట్రీ కూడా నేను చూపిస్తాను. చూడండి నాకు ఇక్కడ ఎంత ఉన్నాయి బ్యాలెన్స్ 80. ఇక్కడ 80లోనే నాకు 2014 లీవ్స్ ఎంటర్ చేయకుండా డిడక్ట్ చేశారు, అందుకని 44. 2014 లీవ్స్ ఇది ఓల్డ్, నేను స్కాన్ చేయకముందు పాతది, ఎప్పుడో నేను 4 ఇయర్స్ బ్యాక్ స్కాన్ చేసింది. సో ఇక్కడ నాకు 14 లీవ్స్ కూడా 20 వచ్చి 100 అవుతాయి. ఈ 100లో నీకు 36 డెబిట్ చేస్తే నాకు 64 బ్యాలెన్స్ మిగులుతుంది. సో ఇది ప్రాసెస్. కాబట్టి మనకి 2 విషయాలు గమనించాలి హాఫ్ వే లీవ్లో. ఒకటి, మనం ఎవ్రీ ఇయర్ 1 ఇయర్ 2020గా ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ రోలో మీరు ఈ ఫార్ములా గురించి మర్చిపోండి. లీవ్ ఎరండు, లీవ్ క్రెడిట్, లీవ్ బ్యాలెన్స్ సేమే. సెకండ్ రో నుంచి మాత్రం ఈ ఫార్ములా అప్లై అయింది. లీవ్ ఎరండ్ అంటేనేమో ఆ సంవత్సరం వచ్చిన ఈ లీవ్ హాఫ్ వే లీవ్స్. క్రెడిట్ అంటే మాత్రం ముందు రోలో ఉన్న ముందు సంవత్సరంలో ఉన్న బ్యాలెన్సు ప్లస్ ఈ సంవత్సరం ఇక్కడ మనకి 17 + 4 అంటే 70. చూడండి
17+4 అంటే ఇది ముందు సంవత్సరంలో ఉన్న ముందు రోలో ఉన్న బ్యాలెన్స్ 17 రోలో ఉన్న బ్యాలెన్సు ప్లస్ ఈ సంవత్సరం మనకి ఎర్న్ అయినాయి. ముందు సంవత్సరం నాకు ఎంత ఉన్నాయి చూడండి, ఈ రోనే తీసుకున్నట్లయితే ఈ రో తీసుకోండి. ఇక్కడ ఈ సంవత్సరం నేను 20 ఎర్న్ చేశాను. దానికి ముందు అంటే సెకండ్ రోలో మనకి ఎంత ఉంది బ్యాలెన్సు 40 ఉంది నాకు. సో ఆ 40 + 20 60. ఫస్ట్ రోలో మనకి 20 ఉంది. 20 ప్లస్ ఇక్కడ ఎర్న్ చేసింది 40. ఇక్కడ చూడండి 20 కదా బ్యాలెన్సు. సో 20 + 20 40. సో ఫస్ట్ రో ఎంటర్ చేసేటప్పుడు లీవ్ ఎర్న్, లీవ్ క్రెడిట్, లీవ్ బ్యాలెన్స్ సేమ్ 20 20 20 ఎవరికైనా సరే. సెకండ్ రో నుంచి చక్కగా మనం లీవ్ ఎర్న్ అంటే ఆ సంవత్సరం వచ్చిన లీవ్ ఎర్న్, లీవ్స్ క్రెడిట్ అంటే ముందు రోలో ఉన్న ముందు సంవత్సరం ఉన్న బ్యాలెన్స్ ప్లస్ ఆ సంవత్సరం వచ్చిన ఎర్న్ మనకు వచ్చిన లీవ్స్ హాఫ్ పే లీవ్స్ ఎంటర్ చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఇది తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి అవైల్ చేసుకునేటప్పుడు ఏ పీరియడ్లో మనం అవైల్ చేసుకున్నామో ఆ పీరియడ్లోనే మనకి ఎంటర్ చేసేసుకోవాలి. ఇది హాఫ్ పే లీవ్. ఈఎల్లో వచ్చేసరికి మొత్తం వివరంగా చెప్పాను కదండి. ఇంకేమన్నా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లెంతీ అయింది కానీ చాలా క్లారిటీ కోసం నేను చేశాను. మీకు మన మాన్యువల్ ఫామ్స్ అన్నీ ఈ ఫామ్స్ gsrmax.in ఇందాక ఫస్ట్లో చూపించిన ఈ లింక్లో మీకు ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. డాక్యుమెంట్స్ కింద ఉంటాయి, ఫస్ట్లోనే డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఖచ్చితంగా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటే మాత్రం అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే కంటెంట్ కరెక్ట్గా ఉందనుకుంటే మాత్రం షేర్ చేయండి, ఉందనుకుంటేనే షేర్ చేయండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.